Good morning, all of you. Welcome to Lead Classes. Yesterday, we learned some successful tips to learn English. In today's class, we shall see the basic skills in English language. See, dear students and friends, there are 4 basic skills in English. You all know they are listening, speaking, reading, and writing. మనం వాటిని LSRW అని అంటూ ఉంటాము. LSRW లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, రైట్. అండ్ ఈ 4 స్కిల్స్ మనము 2 రకాలుగా చూడొచ్చు. అందులో ఒకటి రిసెప్టివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. దీస్ 4 స్కిల్స్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. దే ఆర్ రిసెప్టివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. సి వాట్ ఆర్ దీస్ రిసెప్టివ్ స్కిల్స్? మనం జనరల్గా అయితే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఇలా నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఈ రిసెప్టివ్ స్కిల్స్ అనేటివి చాలా ముఖ్యమైనటువంటి స్కిల్స్. ఎందుకంటే ఎనీ లాంగ్వేజ్, వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఈజ్, ఫస్ట్ మనం దాన్ని వినడం ద్వారా మాత్రమే నేర్చుకుంటాం. లిస్నింగ్ ద్వారా మాత్రమే అది పాసిబుల్ అవుతుంది, రైట్. మన యొక్క మదర్ టంగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి ఈ యొక్క లిస్నింగ్ అనేది ఒక రిసెప్టివ్ స్కిల్. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 స్కిల్స్ ఇన్పుట్ లాంటివి. మనము ఇన్పుట్ ఇవ్వడం, మన యొక్క భాషకు సంబంధించినటువంటి ఆ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో ఈ లిస్నింగ్, రీడింగ్ అనేటువంటివి రిసెప్టివ్ స్కిల్స్. మరి ఏమేమి వింటాం మనం వినడం ద్వారా ఎలా నేర్చుకోవచ్చు? ముఖ్యంగా మీకు తెలుసు, మేము చదువుకున్నటువంటి రోజుల్లో అయితే ఒక 25 ఇయర్స్ క్రితం, 20 ఇయర్స్ క్రితం అయితే లిస్నింగ్కి చాలా తక్కువ స్కోప్ ఉండేది మాకు. ఎందుకంటే ఓన్లీ ఇంగ్లీష్ టీచర్ చెప్తే మాత్రమే ఆ 45 మినిట్స్ మాత్రమే వినేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి నిన్న చెప్పినట్లుగా టీవీ, క్రికెట్ కామెంట్, తక్కువ అవకాశం లిస్నింగ్కి. మేము ఎక్కువగా ఫోకస్ చేసి నేర్చుకుంది ఏంటంటే ఆ రోజుల్లో రీడింగ్. ముఖ్యంగా లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ చదవడము, బియాండ్ ద టెక్స్ట్ బుక్, నాట్ ఓన్లీ ద టెక్స్ట్ బుక్స్, బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ చదవడం ద్వారా ఎంతో కొంత నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. మరి లిస్నింగ్ ద్వారా మనం ఎలా అయితే మదర్ టంగ్ నేర్చుకున్నామో, ఇన్ ద సేమ్ వే ఎనీ అదర్ టంగ్, అది ఏ భాష అయినా కావచ్చు, మనము వినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మనం ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నేను చెప్పుకున్నట్లుగా ఈరోజు ఉన్నటువంటి పిల్లలకి చాలా రీసోర్సెస్ ఉన్నాయండి. దెర్ ఆర్ మెనీ రీసోర్సెస్ ఫర్ లిస్నింగ్, ఫర్ ఇంప్రూవింగ్ ది స్కిల్ లిస్నింగ్. మళ్ళీ లిస్నింగ్లో కూడా సబ్ స్కిల్స్ ఉన్నాయి, రీడింగ్లో సబ్ స్కిల్స్ ఉన్నాయి. చూద్దాం. చాలా సంవత్సరాల క్రితం మా బంధువుల అమ్మాయి కూడా ఒక సిస్టర్ ఉండింది. తను ఏం చదువుకోలేదు, ఆమె ఒక బీడీ కార్మికురాలు. కానీ ఏం చేసేది, ఇంటి ముందు ఉన్నటువంటి ముస్లిం ఫ్యామిలీస్ ఉండేవి ముందు, వాళ్ళ ఇంట్లోనే ఎప్పటికి కూర్చొని ఆ పని చేయడం ద్వారా తనకి హిందీ వచ్చేసింది. అతి తక్కువ టైంలో షీ లెర్న్ హిందీ. మేము రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి టెక్స్ట్ బుక్స్ నేర్చుకున్నా కూడా మాకు హిందీలో 2-3 పదాలు కూడా వచ్చేది కాదు. బట్ షీ లెర్న్ వెరీ ఈజీలీ హిందీ. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నేను ఎప్పటికీ ఒకసారి క్వశ్చన్ చేసుకుని నాకు అర్థమైంది ఏంటంటే, ఆమె రోజు అక్కడికి వెళ్ళి వినడం ద్వారానే. మనం కూడా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మంచి ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ వినడంలోనే మళ్ళీ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, ఇంటోనేషన్ కావచ్చు, అందులో సబ్ స్కిల్స్ చాలా ఉంటాయి. దాని యొక్క ఇంటెన్షన్స్ ఏంటివి అనేటివి మళ్ళీ మనం వినేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంతవరకు వీలైతే అంతవరకు వినడానికి ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. దట్ టు ఇన్ ఇంగ్లీష్. మంచి కొటేషన్స్ కావచ్చు, సెంటెన్సెస్ కావచ్చు, స్పీచెస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. మీకు నచ్చిన సబ్జెక్ట్, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది, అందులోనే వినండి బాగా. కొంతమందికి మూవీస్ గురించి ఇష్టం ఉంటుంది, మూవీస్ చూడడం ద్వారా. సో ఈ మూవీస్ చూడడం ద్వారా కావచ్చు, మీకు ఏ రకంగా వీలైతే ఆ రకంగా. ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ ఫర్ ది స్కిల్ లిస్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ద సెకండ్ రిసెప్టివ్ స్కిల్, మనం ఎంతో చెప్పుకున్నట్లుగా రీడింగ్. చాలా మటుకు ఇప్పుడు కోల్పోతున్నారు చాలామంది పిల్లలు. ఈ యొక్క రీడింగ్ స్కిల్ అనేది రోజు రోజుకు తగ్గిపోతుంది. బియాండ్ ద టెక్స్ట్ బుక్, మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాకుండా న్యూస్ పేపర్స్ కావచ్చు. లెట్స్ సీ, ఐ హ్యావ్ ఎ న్యూస్ పేపర్ విత్ మీ. ద హిందూ మ్యాగజైన్ కావచ్చు, హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా మీకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్ చదవడము, డైలీ 4 or 5 వర్డ్స్ రాసుకోవడము. మళ్ళీ రీడింగ్లో కూడా సబ్ స్కిల్స్ ఉన్నాయి, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అని చెప్పేసి, ఇంకా చాలా అదర్ సబ్ స్కిల్స్ ఉన్నాయి. వీటితో పాటు టెక్స్ట్ బుక్స్, మనం ఎప్పటికీ పిల్లలు ప్రయారిటీ ఇస్తున్నారు ఏంటంటే కేవలం టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అవి చదవడం కాదు. నావెల్స్ కావచ్చు, మీకు పోయిటరీ కావచ్చు, ఇంకా జనరల్ బుక్స్ ఏవైనా పర్వాలేదు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి మంచి మంచి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయండి. కింది స్థాయి నుంచి ప్రారంభించండి. అంటే ఒకటేసారి పెద్ద పెద్ద నావెల్స్, పెద్ద బుక్స్ కాకుండా చిన్నపిల్లల కామిక్ స్టోరీస్ నుంచి, స్టోరీ బుక్స్ నుంచి, ఆ కార్టూన్ బుక్స్ నుంచి మీకు ఎలా వీలైతే అలా చదవడం మీరు బిగిన్ చేయొచ్చు. ఈ 2 స్కిల్స్ కనుక ఎంత బాగా మీరు ప్రయారిటీ ఇస్తే మనం యొక్క ప్రొడక్టివ్ స్కిల్స్ని అంత ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇన్పుట్ అని చెప్పాము ముందే. 100% మీరు కనుక ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుట్ అనేది కేవలం 10% ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?
మరి ఈ యొక్క లిస్నింగ్ అండ్ రీడింగ్ ద్వారా మాత్రమే, అందుకే నేను ఈ యొక్క వీడియోలో నేను బాగా ఫోకస్ చేయదలుచుకున్నాను ఏంటంటే, ప్రొడక్టివ్ స్కిల్స్ అనేవి ఓకే, మనం లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేస్తాం, ఇది చాలా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ లాంగ్వేజ్ ప్రొడ్యూస్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి? ఇన్పుట్ కావాలి. ఎంతో కొంత ఇన్పుట్ ఉంటేనే కదా మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాము. కాబట్టి ఈ యొక్క రిసెప్టివ్ స్కిల్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. ఈ రెండు లేకుండా, లిస్నింగ్ రీడింగ్ లేకుండా స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో మరి ఇక ప్రొడక్టివ్ స్కిల్స్ అనగానే మీకు అర్థమవుతుంది లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేయడం. మనకి ఇప్పుడు 10th క్లాస్ 6th to 10th క్లాస్ వరకు డిస్కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ ఓరల్ డిస్కోర్సెస్, కొన్ని ఓరల్ డిస్కోర్సెస్ ఉన్నాయి, కొన్ని రిటర్న్ డిస్కోర్సెస్ ఉన్నాయి. ఆ డిస్కోర్సెస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేయడం. ఏమీ లేని దగ్గర నుంచి మనం కొంచెం లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? మాట్లాడడం ద్వారా. ఎలా మాట్లాడడం కుదురుతుంది? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ? నేను ఇవన్నీ నా చిన్నప్పుడు ఆ భాష నేర్చుకోవడం వల్ల, అఫ్ కోర్స్ వెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు, బట్ నో ప్రాబ్లమ్. హౌ ఐ లెర్న్ దట్ తెలుగు లాంగ్వేజ్? Only with the help of listening and reading. In the same way, you dear students, please focus on listening and reading as much as possible, right? And then we can speak. చాలా మంది ఎన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటామండి మనం ఇండివిజువల్గా? ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, ప్లీజ్ కమ్ హియర్, గో దేర్, లుక్ ఎట్ మీ, ఏమన్నా సరిగా వినబడకపోతే పార్డన్, ఇటువంటి ఎన్నెన్ని నేర్చుకుంటారు? వందల వేల వాక్యాలు ఉన్నాయి సెంటెన్స్. అవి ఇండివిజువల్గా నేర్చుకుంటే జీవితకాలం అయినా సరిపోదండి. కాబట్టి మనం కొంచెం డీప్ లెర్నింగ్ ఈ లిస్నింగ్ విషయంలో కావచ్చు, రీడింగ్ విషయంలో కనుక చేస్తే మీరే ఒక మంచి స్పీకర్ అవుతారు. మనం ఎలా స్పీకింగ్ ఇన్ ద సెన్స్ స్పీకర్ కావాలని కాదు, మనం ఒక మంచి స్పీచ్ ఇవ్వాలనుకోండి మనం ఏం చేయాలి? వినాలి కదా. ఇంగ్లీష్లో ఒక మంచి సెంటెన్స్ ఉంది, ఏంటి? ఏ గుడ్ లిసనర్ ఓన్లీ కెన్ బికమ్ ఏ గుడ్ ఆరేటర్ అని. ఒక మంచి శ్రోత మాత్రమే ఒక మంచి వక్త కాగలడు అని. ఎవరైతే బాగా వింటారో, వినడం అనేది నిజంగా చాలా గొప్ప స్కిల్. ఎవరైతే చాలా మంచిగా వినడం అలవాటు చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చక్కగా మాట్లాడగలుగుతారండి. ఈ లిస్నింగ్ అండ్ రీడింగ్ మీద ఉన్నటువంటి ఒక రిసెప్టివ్ స్కిల్స్ మీద వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఒక ప్రొడక్టివ్ స్కిల్ స్పీకింగ్. మీరు మాట్లాడవచ్చు. యాక్చువల్లీ చాలా మందికి మాట్లాడడం, చిన్న చిన్న పదాలు మాట్లాడడం ఉంటుంది, కానీ ఒక డిస్కోర్స్ లాగా ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఒక లార్జ్ స్కేల్లో లాంగ్వేజ్ కనుక మాట్లాడాలంటేనే అప్పుడే కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. మనం సరిగ్గా కొంచెం ప్రిపేర్ అయ్యి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎక్కడైనా స్టేజ్ మీద మాట్లాడవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. సో స్పీకింగ్ స్కిల్ తర్వాత ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే రైటింగ్ స్కిల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషనల్గా రాయడము, ఫస్ట్ గ్రామాటికల్గా రాయడము, దీంట్లో చాలా మంచివి. కొంతవరకు గ్రామర్కి సంబంధించి స్టాండర్డ్ గ్రామర్ వాడాల్సి ఉంటుంది రైటింగ్లో, అవునా? ఇవన్నిట్లలో కనుక మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రొడక్టివ్ స్కిల్స్ ఇండైరెక్ట్గా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే డియర్ స్టూడెంట్స్, రిసెప్టివ్ స్కిల్స్ మీద. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఈ యొక్క బేసిక్ స్కిల్స్ చాలామంది టెన్సెస్ అని అవన్నీ, మళ్ళీ వీటన్నిటితో పాటు ఇప్పుడు టెన్సెస్ అన్నాను కాబట్టి నాకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఒక పదం గుర్తుపెట్టుకోవాలి, అది ఏంటంటే కాంప్రహెన్షన్. ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడం. మనము లిస్నింగ్, మీరు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారనుకోండి, మీరు కాంప్రహెండ్ చేసుకోగలుగుతున్నారంటే మీ లిస్నింగ్ స్కిల్స్ బాగున్నాయి అని అర్థం. మీరు ఏమైనా చదువుతున్నారు, మీకు అర్థమవుతుంది అంటే మీ యొక్క రీడింగ్ స్కిల్స్ బాగున్నాయి అని అర్థం. మీరు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు కాంప్రహెండ్ చేసుకోగలుగుతున్నారంటే మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ బాగున్నాయి అని అర్థం. మీరు రాస్తే గ్రామాటికల్గానే స్ట్రక్చరల్గా చాలా బాగుంది అంటే దాని అర్థం ఏంటి? మీ యొక్క రైటింగ్ స్కిల్స్ బాగున్నాయని అర్థం. సో ప్రతిదానికి మనము యాడ్ చేసుకోవాల్సిన వర్డ్ ఏదైనా ఉందంటే లిస్నింగ్ విత్ కాంప్రహెన్షన్, రీడింగ్ విత్ కాంప్రహెన్షన్, స్పీకింగ్ విత్ కాంప్రహెన్షన్, రైటింగ్ విత్ కాంప్రహెన్షన్. సో ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి. ముఖ్యంగా వొకాబులరీని ఎలా ఎన్రిచ్ చేసుకోవాలి, ఈ లాంగ్వేజ్ లెర్నింగ్లో ఈ యొక్క ఇంటోనేషన్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఈ మార్ఫాలజికల్ సంబంధించినటువంటి ఏరియాస్ కావచ్చు, సింటాక్స్ కావచ్చు, ఫొనాలజికల్ ఏరియాస్ కావచ్చు, ఇంకేమైనా ఈ ముఖ్యమైనటువంటి ఏరియాస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ లీడ్.